श्री राधे राधे मिल्क सेंटर। हमारे पास शुद्ध दही, दूध, घी, खोवा, श्रीखंड, बासुंदी, पनीर और स्वादिष्ट मिठाइयाँ मिलेंगी। शादी समारोह और पार्टी के लिए संपर्क करें। हमारा पता है स्टेट बैंक के बाजू में, मेन रोड, बेला। प्रोफाइटर सन्नी उर्फ अभिलाष गौड़। मोबाइल नंबर है हमारा 7989676718 और दूसरा नंबर है 8886797235। नमस्कार, माय मावली हिंदी समाचार में आपका स्वागत है और मैं हूं शेख इस्माइल। आदिलाबाद विधायक पायल शंकर ने कहा है कि किताबें पढ़कर ही संपूर्ण ज्ञान प्राप्त हो जा सकता है। उन्होंने शनिवार को लिटिल फ्लावर स्कूल में रामकृष्ण सेवा समिति विवेक जागृति द्वारा आयोजित पुस्तक प्रदर्शन कार्यक्रम में भाग लिया और अपनी किताबें पढ़ने की आदत के कारण बात की। विधायक ने उन्हें याद दिलाया कि वो अच्छी चीज़ों के बारे में बात करने में सक्षम है। हाल के दिनों में सेलफोन के उपयोग में वृद्धि के कारण पुस्तकों का महत्व हमसे कम हो चुका है। उन्होंने कहा है कि रामकृष्ण सेवा समिति ने एक अच्छे विचार के साथ एक मूल्यवान पुस्तक स्टोर की स्थापना की है। उन्होंने कहा है कि हम सभी से ऐसे कार्यक्रमों को प्रोत्साहित करने का आह्वान किया। नहीं बोला नहीं करू द्या त्याच्यामध्ये आदिनाथ సార్ గారికి అలాగే ఈ పాఠశాల కరెస్పాండెంట్ శ్రీ దేవేంద్ర సార్ గారికి అలాగే ఎక్స్ మాజీ సర్పంచ్ మయూర్ చక్ర గారికి అలాగే పాఠశాల విద్యార్థులందరికీ సహజంగా ఈ కంప్యూటర్ యుగం వచ్చిన తర్వాత మళ్ళీ ప్రత్యేకంగా మొబైల్ ఫోన్ వ్యవస్థ వచ్చిన తర్వాత ఇంటర్నెట్ విపరీతంగా పెరిగిన తర్వాత ఈ పుస్తకాలకు ఉన్నటువంటి ప్రాధాన్యత కొంత కోల్పోయింది. దాంట్లో ఎక్కడ ఎవరికి అనుమానం లేదు. కానీ మీరు ఒక్కసారి పుస్తకము పట్టి చదివినటువంటి దానికి మీరు కంప్యూటర్లలో స్క్రీన్ మీద చూసిన దానికి మీరు ఎప్పుడైనా కానీ అబ్జర్వ్ చేయండి. మరి ఆ పుస్తకంలో ఏం భయం ఉన్నదో తెలియదు, కానీ పుస్తకంలో పేజీ తీసి మంచి చదివిన తర్వాత అది నీకు మెమరీలో ఫీడ్ అయిపోతుంది. కానీ కంప్యూటర్ స్క్రీన్ మీద చూసిన తర్వాత నీ స్క్రీన్ నుంచి ఏ రకంగానైతే అది మాయమైపోతుందో కొన్ని రోజుల తర్వాత ఒక్కొక్కటి కొంత మన మెదడుకి వెళ్ళి కూడా అది మాయమయ్యేటువంటి అవకాశం ఉంటుంది. కానీ పుస్తక పఠనం ద్వారా వచ్చింది మాత్రం మాయమయ్యేటటువంటి అవకాశం లేదు. ఇది నేను చెప్తున్నది కాదు, గొప్ప శాస్త్రంలో చెప్తున్నటువంటి మాట. ఈ సందర్భంగా మీ అందరికీ విజ్ఞప్తి చేస్తాను. రామకృష్ణ సేవా సమితి వాళ్ళు నిస్వార్థంగా ఇంత గొప్ప కార్యక్రమాన్ని మనందరి కొరకు తీసుకొస్తున్నటువంటి ఈ కార్యక్రమాన్ని మనం అందరం కూడా ప్రోత్సహించాల్సిన అవసరం ఉంది. మనము కొరకు చేస్తున్నటువంటి ఈ యొక్క కార్యక్రమాన్ని ఈరోజు సమాచార వ్యవస్థ గూగుల్ ద్వారా వస్తున్నది. ఈరోజు అందరికీ ఒకటి అలవాటు ఏమైందంటే ఏ అనుమానం వచ్చినా గూగుల్ అడిగితే సరిపోతుంది, మిగతా వ్యవస్థతో మాకు సంబంధం లేదనే విధంగా ఈ స్థాయి విద్యార్థులు కాకుండా కూడా మిగతా పైన ఆలోచనలంతా కూడా ప్రతి ఒక్కరు విద్యార్థులే కాదు, ఈ సమాజంలో ప్రతి ఒక్కరు కూడా చాలా సందర్భాల్లో గూగుల్ మీద ఆధారపడుతుంది. మరొక రోజు గూగులే మాయం వేసుకుంటే మన పరిస్థితి ఏమిటి? గూగుల్ మాయం కాదు అనకపోతే ఏమి లేదు. ఎక్కడ టెక్నాలజీ పరంగా ఏ ఇబ్బంది వచ్చినా కూడా గూగుల్ క్షణాలలో మాయం వేస్తుంది. ఏ గూగుల్ అయితే నీకు క్షణాలలో సమాచారం ఇస్తున్నదో అది క్షణాలలో కూడా మాయమైనటువంటి అవకాశం ఉంది. ఎక్కడ సాంకేతిక ఇబ్బంది ఒకసారి ఏర్పడినా కూడా ఆ గూగుల్ మాయం కావడానికి పెద్ద సమస్య పడ్డది. ఎక్కడ అవకాశం దొరికి పుస్తకాలు అనేటివి ఎక్కడ అవకాశం దొరికినా కూడా సాధ్యమైనంత మనం చదివేటటువంటి ప్రయత్నం చేయాలి.
మరి అదేవిధంగా ఈరోజు రామకృష్ణ సేవా సమితి ఆ యొక్క ఆర్గనైజేషన్ నేను మనస్ఫూర్తిగా అభినందిస్తున్నా. మీరు చేస్తున్నటువంటి ఈ యొక్క కార్యక్రమం ప్రతి ఒక్కరు కూడా ఉపయోగకరంగా ఉంటుందని తెలియజేస్తూ ఈ యొక్క కార్యక్రమానికి నన్ను ఆహ్వానించినందుకు పేరు పేరున మీకు ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తూ జరుగుతున్నాను. కూడా ఒక రోజు పుస్తకం తర్వాతనే మిగతా అన్ని కూడా మార్పులు ఇవన్నీ కూడా రూపాంతరం చెంది స్వామి వివేకానంద ప్రపంచాన్ని ఆకర్షించగలిగిండు, ప్రపంచ దృష్టిని ఆకర్షించగలిగిండు. అంత గొప్ప వ్యక్తి ఆలోచనలు ఈరోజు మనమంతా కూడా అనుకరిస్తూ ఆచరిస్తూ ముందుకు పోయేటటువంటి పరిస్థితులు వచ్చింది అంటే దానికి కూడా ప్రధాన కారణం పుస్తకం. స్వామి వివేకానంద గారి యొక్క విదేశీ పర్యటన ప్రసంగంలో ఆ రెండు పదాలు సిస్టర్స్ అండ్ బ్రదర్స్ అనే ఆ రెండు పదాలు అంతకుముందు అమెరికాలో వాడుకలో లేని పదాలు కావాలి, నిత్యం వాడుకలో ఉన్నటువంటి ఆ రెండు పదాలు స్వామి వివేకానంద రాసినటువంటి ఒక పుస్తకంలో చెప్పి ఈ దేశంలో గొప్పగా ఉన్నటువంటి ఆ పుస్తకాలని ఆధారంగా చేసుకొని నేను చదివినటువంటి కారణంగా ఆ గొప్ప సభలో ఆ రెండు పదాలు ఉచ్చరించడం చేత అమెరికా ప్రజల దృష్టినంతా కూడా ప్రపంచ దృష్టినంతా కూడా నేను ఆకర్షించగలిగినానంటే కేవలం పుస్తక పఠనం ద్వారానే సాధ్యమైందని స్వామి వివేకానంద చెప్పినటువంటి సందర్భాన్ని